హలో నమస్తే. ఓఎన్బీఏ వ్యవసాయ విధానం గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పటివరకు మనం మొక్కకు సంబంధించిన ప్రాణాధార మూలకాల గురించి తెలుసుకున్నాం. ఆక్సిజన్ గురించి తెలుసుకున్నాం 16 ఎపిసోడ్‌లో. అలాగే కార్బన్ గురించి తెలుసుకున్నాం 17 ఎపిసోడ్‌లో. హైడ్రోజన్ గురించి తెలుసుకున్నాం 18 ఎపిసోడ్‌లో. ఇప్పుడు 19వ ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకుంటున్నాం ప్రథమ పోషకాల గురించి. ప్రథమ పోషకంగా ఉన్న నత్రజని పాత్ర ఏంటి మొక్క జీవన చక్రంలో అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓఎన్బీఏ వ్యవసాయ విధానాన్ని పరిచయం చేసిన ప్రతిభ బయోటెక్ ఎండీ రాజశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్ ప్రథమ పోషకాలు మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో మాట్లాడుకున్నాం. దీని గురించి నత్రజని గురించి డీటెయిల్‌గా ఈరోజు మాట్లాడుకుందాం. ఏంటి నత్రజని పాత్ర? సో, మొక్క జీవన చక్రంలో ప్రాణాధార మూలకాల తర్వాత ప్రథమ పోషకాల పాత్ర ఎక్కువ ఉంటుంది. హుహు. ఈ ప్రథమ పోషకాలు 3 నత్రజని, భాస్వరం, పొటాషియం. ఈ మూడింటిలో మనము ఈ ఎపిసోడ్‌లో నత్రజని గురించి తెలుసుకుందాం. దాని మొక్క జీవన చక్రంలో దాని పాత్ర. సో, అది లోపిస్తే ఏం జరుగుతుంది? హ్మ్. సో, ఇక్కడ నుంచి అవి లోపించినప్పుడు జరిగేవి కూడా మనం రైతులకు చెప్పబోతాం. ఓకే. అంటే ప్రథమ పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మధాతువులు ఇవి హ్మ్. అటు ఉపయోగాలతో పాటు చివరిలో మళ్ళీ అవి లోపిస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? హ్మ్. ఎటువంటి నష్టం వాటిల్లుతుంది? వాటి గురించి కూడా చెప్పుకుందాం. అలాగే ఈ ఎపిసోడ్‌లో మనం హ్మ్. నత్రజని యొక్క ఉపయోగాలేంటి? హ్మ్. అది లోపిస్తే దానివల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయి? హ్మ్. దీని గురించి తెలుసుకుందాం. ఓకే. ముఖ్యంగా రైతులు హ్మ్. నత్రజని విషయంలో చాలా అజాగ్రత్త పాటిస్తారు. హ్మ్. సో, దీనికి కారణం అనేకం ఉంటాయి. ఒకటి ఆర్థిక సమస్యలు, తర్వాత పరిజ్ఞానం లేకపోవడం. హ్మ్. నత్రజని పాత్ర ఎంతుందో అంతవరకే దాన్ని పరిమితం చేయాలి మనం. హ్మ్. దాన్ని మనము విచ్చలవిడిగా వాడినప్పుడు అనేక దుష్పరిణామాలకు కారణమవుతుంది నత్రజని అనేది. ఓకే. మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ముందు రైతు ఎందుకు వీటికి ఎక్కువ అలవాటు పడిపోయాడు? నత్రజనిని ఎక్కువ అందిస్తున్నాడు అంటే యూరియా. మనం హ్మ్. ఎక్కువగా ఆధారపడేది యూరియా. యూరియా. దీన్ని ఎక్కువ ఎందుకు అందిస్తున్నాడు అంటే మనము మన దేశంలో విపరీతమైన సబ్సిడీ ఇస్తాం యూరియా మీద. హ్మ్. ప్రపంచ మార్కెట్‌లో ఇప్పుడు యూరియా బస్తా ధర రూ. 2,600 నుంచి రూ. 2,800 ఉంది. ఓకే. మన ప్రభుత్వం రైతుకి రూ. 300కేమో అందిస్తోంది. హ్మ్. సో, ఇలా అందించినప్పుడు రైతు ఏదైనా కొనలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే పోయి యూరియా బస్తాలు తీసుకెళ్ళి ఏసేస్తాడు. ఓకే. అలాగే కౌలు రైతులున్నారనుకోండి. హ్మ్. కౌలు రైతుకి భూమి అప్పగించినప్పుడు అతను గూడా ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఏం చేస్తాడంటే యూరియా ఎక్కువ వేస్తూ ఉంటాడు. హ్మ్. సో, మొక్క గ్రో అవ్వడమే వాళ్ళకి ఆ! ఇంపార్టెంట్. దాని మీద ఉంటారా? సో, దీని మీదనే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి ఆ యూరియా మీద ఎక్కువ ఆధారపడతారు. సో, దీన్ని సక్రమంగా వినియోగించినప్పుడే మనకు మంచి ఫలితాలొస్తాయి. హ్మ్. సో, ఈ నత్రజని పాత్ర ఏంటో తెలుసుకుంటే మనం దాన్ని అంతవరకే పరిమితం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, రైతులు తెలుసుకోవాల్సింది ఏందంటే మొక్క పెరుగుదలలో నత్రజని పాత్ర అధికంగా ఉంటుంది. హుహు. అంటే మిగతా పోషకాలతో పోల్చుకున్నప్పుడు హ్మ్. నత్రజని పాత్ర అధికంగా ఉంటుంది గ్రోత్‌లో, పెరుగుదలలో. పెరుగుదలలో. హ్మ్. అంటే పైరు పెరిగే సమయంలో నత్రజని పాత్ర ఎక్కువగా ఉంటుంది. హ్మ్. అంటే మొక్క పత్రహరితం ఏర్పడడానికి హ్మ్. గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్ కార్బన్ తీసుకున్న తీసుకుంటుంది. కార్బనాన్ని, హ్మ్. నీటి నుంచి ఆహ్, ఆక్సి హైడ్రోజన్‌ని హైడ్రోజన్ తీసుకుంటుంది. పీచువేరు ద్వారా ఆక్సిజన్‌ని ఆక్సిజన్‌ని తీసుకున్న తర్వాత నైట్రోజన్ కావాలి. కిరణజన్య నత్రజని కావాలి. సంయోగక్రియ ప్రక్రియ పూర్తి కావాలంటే నైట్రోజన్ ఇంకొక ఎలిమెంట్ అనేది తప్పనిసరి కావాలన్నమాట అక్కడ. హ్మ్. 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 సో, అది ప్రధాన మూలకం. హ్మ్. మనం అందించే ప్రథమ పోషకాల్లో నత్రజని పత్రహరితంలో అది ఆ పత్రహరితం ఏర్పడే కిరణజన్య సంయోగక్రియ అనే ఒక జీవరసాయనిక చర్యలో ఇది పాల్గొంటుంది. ఓహో! ఓకే. సో, ఆ పత్రహరితం ఏర్పడడంలో నత్రజని పాత్ర చాలా కీలకం. హ్మ్. అంతేకాకుండా ప్రతి జీవికి డీఎన్ఏ అనేది ఉంటుంది. హ్మ్. మనకు కూడా డీఎన్ఏ అని మనం చెప్పుకుంటాం కదా! హ్మ్. ఆ డీఎన్ఏ నిర్మాణంలో కూడా నత్రజని పాత్ర ఉంటుంది. హుహు. హుహు. సో, ఈ ఈ 2 ప్రక్రియలు కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే, ప్లస్ డీఎన్ఏ నిర్మాణం జరగాలంటే తప్పనిసరి నత్రజని ఉండాలి. ఓహ్! హుహు. అంతేకాకుండా ఈ నత్రజని మనకు చిగురాకులు రావాలంటే, మొక్కలో చిగురాకులు కొత్తగా ఓహ్! చిగురించాలన్నా, హ్మ్. తర్వాత పక్క కొమ్మలు పెరగాలన్నా హ్మ్. నత్రజని పాత్ర ఉంటుందన్నమాట. ఓకే. సో, దీని పాత్ర ఇంతవరకు పరిమితం. హుహు. హుహు. గ్రోత్ గ్రోత్ హార్మోన్ కైండ్ ఆఫ్. ముఖ్యంగా గ్రోత్ హ్మ్. అంటే పెరుగుదల. హ్మ్. పెరుగుదలలో నత్రజని పాత్ర ఇలా ఉంటుంది. హ్మ్. సో, మనము దీన్ని అవసరానికి మించి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, హ్మ్. అంటే మొక్క మనం ఏమిస్తే దాని ప్రకారం అది రియాక్ట్ అవుతూ ఉంటుంది. హ్మ్. 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 సో, మనము అవసరాన్ని మించి నత్రజని ఇవ్వడం వల్ల అది విపరీతంగా పెరిగిపోతుంది. ఓకే. అంటే దాని దిశను మార్చుకుంటుందది. హుహు. హుహు. మనం పూత దశలో గూడా నత్రజనిని ఎక్కువిచ్చి, హ్మ్. కాయ దశలో గూడా నత్రజనిని ఎక్కువిచ్చినప్పుడు అది దాని రియాక్షన్ ఎలా ఉంటుందంటే, దాని దిశ ఎలా ఉంటుందంటే పెరిగే వైపుకే మారుతుంది. ఓకే. హుహు. కంటిన్యూ‌గా పెరగడం వైపే మారుతుంటుంది. హుహు. ఇప్పుడు మన రైతుల దగ్గర ఉన్నటువంటి ఒక దురలవాటు ఏంటంటే, ఒక హ్మ్. చిన్న స్టోరీ లాగా దీన్ని మాట్లాడుకుందాం. యాహ్! ఇద్దరు రైతులు ఉన్నారనుకుందాం. హ్మ్. రాముడు, భీముడు అని ఇద్దరు రైతులు ఉంటారనుకుందాం. హ్మ్. ఇద్దరు వరి ఒకే రోజు నాటినారనుకుందాం. హ్మ్. రాముడు, భీముడు ఇద్దరు రైతులు. హ్మ్.
నాటిన తర్వాత ఇద్దరు బావ బామర్దిలాగా సరదాగా మాట్లాడుకునే ఇద్దరు రైతులు వేసినప్పుడు కొన్నాళ్ళ తర్వాత రాముడు వరి ఒక బెత్తెడెత్తు ఉందనుకుందాం. హ్మ్. రాముడు ఏమంటాడంటే, "ఏరా బామర్ది చూసినావా నా వరి నీకంటే బెత్తెడెత్తు ఎక్కువుంది. అంటే నేను బాగా చేశాను. నువ్వు సరిగ్గా చేయలేదని" చెప్తాడనమాట. హ్మ్. సో, అది తట్టుకోలేడు బామర్ది. హ్మ్. ఏం చేస్తాడు? దాన్ని పెంచడం కోసం ఆటోనో, ట్రాక్టర్ ఏసుకొని పోతాడు. హ్మ్. యూరియా తీసుకొస్తాడు. హ్మ్. పోసేస్తాడు. హ్మ్. బావకు తెలియకుండా ఏస్తాడు. బావ నేను ఒక అర బస్తా ఏసినా అంటాడు. కానీ 2 బస్తాలు ఏసింటాడు. హ్మ్. ఇది కూడా చెప్పరన్నమాట. అంటే హ్మ్. ఎక్కువ వేసేస్తారు లోపల. ఏసేసి బయటికి చెప్పడం తక్కువ చెప్తారన్నమాట. రైతులకున్నది ఒక దురలవాటు ఉంది. హ్మ్. సో, ఈ భీముడు తీసుకెళ్ళి మళ్ళీ యూరియా గుమ్మరిస్తాడు. హ్మ్. కొన్నాళ్ళకి ఒక వారానికో, 10 రోజులకో భీముడిది ఇంకొక బెత్తెడు ఎత్తు పెరుగుతుంది రాముడి దానికంటే. వాడు చెప్తాడు, "ఏం బావ నా చూడు పో ఇప్పుడు" అంటాడు. హ్మ్. ఇంగా ఆయన అది తట్టుకోలేడు. హ్మ్. నిద్ర రాదు ఇద్దరికీ. ఓకే. అంటే వీళ్ళకి నిద్ర ఎక్కడ రావట్లేదంటే పెరుగుదలను చూసి నిద్ర రావట్లేదు. ఓకే. పెంచటమే పెంచడంలోనే పోటీ పడుతున్నారు ఇద్దరు. హ్మ్. సో, ఇలా ఆయన అంటే పక్క రైతులు ఒకరిని చూసి ఒకరు పోటీ పడి ఎత్తును పెంచుతున్నారు. హ్మ్. పచ్చదనాన్ని పెంచుతున్నారు. రైతులు కూడా అంతే. "నా జుట్టు పెట్టింది పచ్చగుంది" అంటాడనమాట. హ్మ్. 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 సో, దీన్ని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు రైతులు. ఓకే. పెంచడాన్ని, హ్మ్. ఆకుపచ్చదనాన్ని పెంచడంలోనూ వీళ్ళు పోటీ పడతారు. హ్మ్. అక్కడ మనము మన వ్యవసాయ ఉత్పత్తిని ప్రొడక్షన్ తగ్గిస్తున్నాం. పెంచు ప్రొడక్షన్ తగ్గిపోతుంది. హ్మ్. అంటే దాని గమనాన్ని మార్చుకొని అది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఓకే. అందుకే మీకు ఫస్ట్ ఎపిసోడ్‌లో చెప్పాను. వరి వేస్తున్నావంటే నువ్వు ధాన్యం కోసం వేస్తున్నావా? గడ్డి కోసం వేస్తున్నావా? డిసైడ్ చేసుకొని వెయ్యి అని చెప్తా నేను. హ్మ్. అంతే కదా! సో, ఈళ్ళకి ఏమైతదంటే కొంతమంది పద్ధతి ప్రకారము పైరు పెంచాలనుకున్న రైతు ఏమైతదంటే ఎగతాళికి గురవుతాడు. హ్మ్. పక్కోళ్ళది అందరిది ఒక బెత్తెడెత్తు అట్లా ఎక్కువగా ఉన్నప్పుడు ఇతన్ని ఎగతాళి చేస్తారు. హ్మ్. దాన్ని తట్టుకోలేడనమాట. హ్మ్. శాస్త్రం నేర్చుకున్నావులే చూడు ఎట్టుందో నీదంటారు. హ్మ్. ఎత్తు లేదని. హ్మ్. సో, అది తప్పు పట్టగానే ఈయనకి గుండె జారిపోతది. హ్మ్. సో, పాటించాలనుకున్న పద్ధతిని కూడా పక్కన పెట్టి ఈయన కూడా తీసుకొచ్చి యూరియా పడేస్తాడు లాస్ట్‌కి. ఓకే. ఓకే. ఇట్లాంటి అనుభవాలు ఎన్నో జరిగినాయి నాకు. హ్మ్. ఉంటాయి. రైతులు కొంతమంది దాన్ని ఎత్తును అనవసరంగా పెంచక ఇలా చేయనప్పుడు, "సార్ ఎగతాళి చేస్తున్నారు సార్ నేను తట్టుకోలేక నేను మీకు కూడా ఫోన్ యెస్. చేయలేదు. నేను కూడా ఏసాను సార్" అని అంటారు. అవును. చెప్తూ ఉంటారనమాట రైతులు. అవును. సో, అలా దాంట్లో వెళ్ళిపోతున్నాం మనం. హ్మ్. దాంట్లో కొట్టుకొని వెళ్ళిపోతున్నాం. పోటీ పడేది ఎక్కడంటే ఎత్తు పెంచడంలో పెంచుతున్నాం. హ్మ్. అంటే ఈ నత్రజని అదనంగా వేయడం వల్ల అవసరానికి మించిన ఎత్తు వస్తుంది. అవసరానికి మించిన ఆకులు ఏర్పడిపోతాయి. హ్మ్. అవసరానికి మించిన పచ్చదనం ఏర్పడతది. కావాల్సిన ఈ ప్రొడక్షన్ రాదు. 3 అనర్థదాయకం వ్యవసాయంలో. హ్మ్. హ్మ్. అందుకే నత్రజనిని అవసరానికి మించి వాడకండి. ఓకే. వాడితే అనర్థం జరుగుతది. హుహు. అంటే ఎత్తును పెంచుకుంటూ పోతే ఊరికే అంటే మనిషికి ఊబకాయంలా ఎలాగో హ్మ్. గుర్తుపెట్టుకోండి అందరూ రైతులు గూడా. హ్మ్. మనిషికి ఊబకాయం ఎలాగో హ్మ్. మొక్కను అనవసరంగా పెంచావంటే అది ఊబకాయం అని. ఓకే. మన పల్లెటూరుల్లో గూడా చాలామంది పెళ్లి కాని అబ్బాయిలు, అమ్మాయిలు విపరీతంగా లావైపోయి ఇలా ఉంటే మనం ఏమనుకుంటాం జనరల్‌గా అందరి నుంచి వచ్చావు వీడు ఇప్పుడే ఇటున్నాడు. వీడికి ఏం పిల్లలు పుడతారు. మనం సహజంగా అనుకుంటాం. అంటారు. అంటే ఊబకాయం ఉన్నోళ్ళకి లోపాలొస్తాయి. పిల్లని ఎవడిస్తాడంటారు. పిల్లని ఇంకేదో ఎవడో అంటారు. హ్మ్. ఇస్తారంటారు. లేకపోతే పునరుత్పత్తి శక్తి ముఖ్యంగా ఏందంటే అప్పుడున్న సామెత అలా ఎందుకు పుట్టిందంటే పునరుత్పత్తి సామర్థ్యాన్ని మనిషి కోల్పోతాడు. ఊబకాయం వచ్చిందంటే. హుహు. అట్లాగే మొక్క కూడా అవసరానికి మించి పెరిగి, అవసరానికి మించిన ఆకులు, పచ్చదనం ఉన్నప్పుడు పునరుత్పత్తి శక్తిని కోల్పోతుంది. ఓకే. ఆ! మనకు కావాల్సింది మొక్కలో పునరుత్పత్తి శక్తి ఎక్కువుండాలి. ఎక్కువుండాలి. పెంచాలి దాన్ని మనం. హ్మ్. పునరుత్పత్తి శక్తి పెంచాలంటే అది అవసరానికి మించి ఎత్తు పెరగకూడదు. హ్మ్. అవసరానికి మించిన ఆకులు ఉండకూడదు. హ్మ్. అవసరానికి మించిన పచ్చదనం గూడా ఉండకూడదు. హుహు. సో, మనకు కావాల్సింది పునరుత్పత్తి శక్తి మొక్కలో. అంటే ఓకే. పునరుత్పత్తి శక్తి అంటే దాని సంతతిని పెంచుకోవడం. హ్మ్. దాని సంతతిని అది ఎలా పెంచుకుంటుంది? ముందు మొక్కలు, పువ్వు రావాలి, పూలు, మొగ్గ రావాలి, కాయలు. ఆ! పువ్వు, కాయలు. హ్మ్. అది గదా పునరుత్పత్తి శక్తి అంటే. హ్మ్. సో, అది లేకుండా పోతుంది. హ్మ్. ఇది గ్రహించండి. మీరు యూరియా ఎక్కువ వేయడం వల్ల, నత్రజనిని ఎక్కువ వేయడం వల్ల హ్మ్. మొక్క ముఖ్యంగా పునరుత్పత్తి శక్తిని కోల్పోతుంది. ఓహ్! మనకు కావాల్సిందే అది. హ్మ్. 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 మొక్కలో పునరుత్పత్తి శక్తిని పెంచడమే మనకు కావాలి. చెట్టు పెరగడం కాదు కావాల్సింది. చెట్టు చెట్టు పెరగడం కాయడం కాదు కావాలి మనకి. కావాల్సింది. హ్మ్. కాపు మనకు కావాలి. హ్మ్. హ్మ్. మనకు ఉత్పత్తి ఎక్కువ రావాలి. దిగుబడి ఎక్కువ రావాలి. హ్మ్. దిగుబడి ఎక్కువ రావాలంటే పునరుత్పత్తి శక్తి దానికి ఎక్కువ ఉండాలి. ఓకే. దాన్ని లేకుండా మనం చేస్తున్నాం. హ్మ్. రైతులు అవసరానికి మించిచ్చి. అవసరానికి మించి ఇస్తున్నాం మనం. హుహు. అవసరానికి మించి ఇవ్వడం వల్ల ఈ అనర్థం జరుగుతుంది మనకు. హ్మ్. అంటే మనకు రూ. 300కి వస్తుంది కదా! ఓకే. వేరే బస్తాలు అవి ఇవి కొనలేనప్పుడు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి యూరియా పడేస్తున్నాడు. హ్మ్. గ్రోత్ తెలుస్తూ ఉంటది. ఇమ్మీడియేట్‌గా ఆ! కనపడతది. 2, 3 రోజుల్లోనే తేడా ఇప్పుడు తెలుస్తది. మనం ఒకటి మన దేశంలో జరుగుతున్న ఒక ఇష్యూ గురించి ఇక్కడ చర్చిద్దాం. కొన్ని లక్షల ఎకరాలు ప్రతి సంవత్సరము రియల్ ఎస్టేట్ వల్ల, కన్‌స్ట్రక్షన్స్ వల్ల, పారిశ్రామికీకరణ వల్ల కొన్ని లక్షల ఎకరాలు తగ్గుతూ పోతుంది కదా! అవును. వ్యవసాయ భూమి. అవును. అవును. వ్యవసాయ భూమి పెరగట్లేదు. పెరగట్లేదు. ప్రపంచంలో ఎక్కడా వ్యవసాయం ఉన్నది భూమి అదే. హ్మ్.
సో, మనం కన్‌స్ట్రక్షన్ కానీ, రియల్ ఎస్టేట్‌కి ఫెన్సింగ్‌లని ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగే దాదాపుగా 60 కిలోమీటర్ల వరకు అగ్రికల్చర్ లేదు. హ్మ్. అవును. ఫెన్సింగ్‌లు పడిపోయినాయి. అట్లాగే బిల్డింగ్‌లొస్తున్నాయి, రోడ్లేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న పరిశ్రమలొస్తున్నాయి. వస్తున్నప్పుడు వ్యవసాయ భూమి తగ్గిపోతుంది. హ్మ్. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల ఎకరాల వ్యవసాయ భూమి తగ్గిపోతూ ఉంటే దేశంలో యూరియా అవసరాలు ఎట్లా పెరుగుతున్నాయండి? హ్మ్. ఎంత లాజిక్ మిస్ అయినాం చూడండి మనం. హ్మ్. 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 ఓ ప్రతిపక్షాలేమో గగ్గోలు పెడతాయి. యూరియా తగ్గింది ఉత్పత్తి చేయలేదని. అంటే పక్కదారి పడుతున్నది అది వేరు. హ్మ్. కానీ అవసరం లేదు. ఇప్పుడు మనం ఉత్పత్తి చేస్తున్న యూరియాలో సగం చాలు హ్మ్. మన దేశానికి. హ్మ్. ఆ సగమే సరిపోతది. ఓకే. అంత వ్యవసాయ భూమి తగ్గిపోయింది. హుహుహుహు. సో, ఉత్పత్తి పెంచాలంటే యూరియా పెంచకు. హ్మ్. యూరియాని పెంచకు. సక్రమైన విధానం వ్యవసాయ విధానాన్ని అనుసరించు. ఓకే. సో, ఇక్కడ యూరియా అందా లేదనో దానికి గోల చేయడము ఇది నిజంగా అనర్థదాయకం. హ్మ్. సో, దాన్ని రైతుకి సక్రమంగా ఎలా వినియోగించుకోవాలో చెప్పండి ఓకే. ప్రభుత్వాలు. హ్మ్. అవసరానికి మించి వాడుతున్నావు. దానివల్ల దిగుబడులు పోతున్నాయి. నువ్వు ఇంతే వాడని చెప్పండి. హ్మ్. సో, అలా చేయకపోవడం వల్లనే అనర్థానికి దారితీస్తుంది. కౌలు రైతులు కూడా ఏం చేస్తున్నారంటే, మనం కొనే ఎరువుల్లో యూరియా బస్తా అతి తక్కువకొచ్చేది రూ. 300 అదే. అది హ్మ్. తీసుకెళ్ళి చీటీ మాటికి అది పడేస్తున్నాడు. హ్మ్. 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 సో, దానివల్ల దిగుబడి రావట్లేదు. ఓకే. రాంగ్ వేలో ఆ! తీసుకెళ్తున్నారు పంటని. మనం గూడా వరిలో గాని, లేపోతే వేరే పంటల్లో ఏదైనా సరే దిగుబడి సాధించాలి అంటే పునరుత్పత్తి శక్తి దాంట్లో పెంచేలా చేయాలి. పెరగాలి. ఆ! అది పెంచాలంటే నత్రజని ఎంతవరకు ఇవ్వాలనో అంతవరకే ఇవ్వు. దానికి మించి ఇచ్చినావంటే నువ్వు ఎంత ఎక్కువ ఇస్తూ పోయినావో అంత పునరుత్పత్తి శక్తి తగ్గుతూ పోతుంటుంది. ఓకే. ఓకే. సో, అందులో నత్రజని మొక్కలో పెరిగిందనుకోండి, దాని శాతం పెరిగిందనుకోండి, నత్రజని యొక్క పోషక విలువ పెరిగినాయనుకోండి, అది మిగతా వాటి మీద ప్రభావితం చూపుతుంది. ఓహో! మిగతావి గూడా జీవన ప్రక్రియలో పాల్గొనకుండా చేస్తూ పోతుంది. అందుకే అది ఊరికే పెరుగుతూ పోతూ ఉంటుంది. హుహుహుహు. సో, దీన్ని గమనించండి. అవసరానికి మించి యూరియా వేయడం వల్ల చాలా అనర్థదాయకము. ఓకే. సో, పెంచకండి ఊరికే. ఓకే. సహజంగా అది ఎంత పెరగాలో అంతవరకే పెంచండి. ఎప్పుడు ఎయ్యాలి అసలు? ఈ నత్రజని వేయాల్సిన అవసరాన్ని ఎప్పుడు గుర్తించాలి రైతు? మనము వచ్చేసి మొక్క పెరుగుదల దశ మనకు తెలుసు. అంటే మొగ్గ తొడిగే వరకు పెరుగుదల దశగా చూసుకుంటాం. లేదా మనం హార్టికల్చర్‌లో అంటే ఉద్యానవన పంటల్లో ప్రూనింగ్ చేసిన తర్వాత తిరిగి మొగ్గ వచ్చే వరకు దాని పెరుగుదల దశగా భావించాలి. పైరుకి 3 దశలుంటాయి. పెరిగే దశ, పూత దశ, కాయ దశ. ఈ పెరిగే దశలో మిగతా మూలకాలతో పోల్చినప్పుడు నత్రజనిని ఎక్కువగా వాడుకోవాలి. హ్మ్. అది పరిమితం ఎంత వాడాలో అంతే. హ్మ్. అప్పుడు గూడా. ఎక్కువగా వాడుకోవడం అంటే అవసరానికి మించి వాడుకోవడం అని కాదు. హ్మ్. మిగతా మూలకాలతో పోల్చినప్పుడు దీని అవసరం ఎక్కువ. హ్మ్. పెరిగే సమయంలో, హ్మ్. పెరుగుదల దశలో. సో, ఇక్కడ దీన్ని మనము ఎక్కువగా వాడుకోవాలి. పెరిగే దశలో, పూత దశలో మధ్యస్థంగా వాడుకోవాలి. హ్మ్. కాయ దశకొచ్చేసరికి తక్కువగా వాడుకోవాలి. ఓకే. తక్కువగా వాడుకోవాలి. హుహుహు. 0 అనేది ఎప్పుడు కాదు. హ్మ్. మీకు ఇదివరకే చెప్పాను మనం మాట్లాడుకున్నప్పుడు. ఉండాల్సిందే అది. 16 మూలకాలు ఎప్పుడు శూన్యం కాదు. హ్మ్. దశను బట్టి ఎక్కువనా, మధ్యస్థమా, తక్కువ ఇంతే ఉంటుంది. హ్మ్. సో, మనము పెరిగే దశలో నత్రజనిని ఎక్కువ వాడుకోవాలి. హ్మ్. పూత దశలో మధ్యస్థంగా వాడుకోవాలి. హ్మ్. కాయ దశకొచ్చేసరికి తక్కువగా తక్కువగా వాడుకోవాలి. వాడుకోవాలి. ఇలా వాడుకున్నప్పుడు మనకు అధిక దిగుబడొస్తుంది. ఓకే. సో, ఇది నత్రజని వచ్చేసి ముఖ్యంగా పత్రహరితం ఏర్పడడంలో దీని పాత్ర చాలా ఉంటుంది. హ్మ్. డీఎన్ఏ నిర్మాణంలో దీని పాత్ర ఉంటుంది. హ్మ్. కొత్త చిగుళ్ళు రావాలన్నా, కొత్త ఆకులు రావాలన్నా, కొత్తగా కొమ్మలు రావాలన్నా నత్రజని పాత్ర చాలా ఉంటుంది. ఓకే. సో, ముఖ్యంగా పత్రహరితంలో ఇదొక భాగం. ఓకే. కాబట్టి దీన్ని పెరిగే సమయంలో మిగతా వాటితో పోల్చినప్పుడు ఎక్కువగా వాడాలి. ఓకే. ఈ నత్రజని లోపించిందనుకోండి, హ్మ్. లోపించినప్పుడు మనకేం చేస్తుందంటే పత్రహరితం లోపిస్తది. హుహు. అప్పుడు మనకు ఆకులు లేత పసువర్ణంలోకి మారతాయి. ఓకే. సో, నత్రజని ఎప్పుడైతే మనం అందించడం ఆపేసామనుకోండి, హ్మ్. తక్కువ చేసామనుకోండి, అప్పుడు మనకు కిరణజన్య సంయోగ క్రియ కూడా మందగిస్తది. హ్మ్. అక్కడ ఆక్సిజను, కార్బనము, హైడ్రోజన్ ఉన్నా సరే, హ్మ్. ఈ నత్రజని అనేది తప్పనిసరిగా అక్కడ పోయి ఉండాలి పాల్గొనాలి. కదా! ఆ! ఆ కిరణజన్య సమయంలో ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటాయి. హ్మ్. మనం చెప్పుకుంటూ పోతూ ఉంటాం. అది యాడ్ అవుతూ ఉంటాయి. సో, కర్బనము, ఆక్సిజను, హైడ్రోజను వీటితో పాటు అక్కడ పోయి నత్రజని చేరాల్సిందే పత్రహరితం ఏర్పడాలంటే. సో, మనం అందించేది తగ్గినప్పుడు ఆ పత్రహరితం ఏర్పడేది ఆగిపోతుంది. ఓకే. అప్పుడు లేత పసుపు వర్ణంలోకి మారుతుంది. అప్పుడు కొత్త ఆకులు రావు. పెరుగుదల ఆగిపోతుంది. హ్మ్. సో, మొక్క జీవన ప్రక్రియలు ఆగిపోతాయి. ఓకే. సో, పెరుగుదల తగ్గిపోతుంది. లేత పసుపు వర్ణంలోకి మారిందంటే నత్రజని లోపించిందని అప్పుడు అర్థం. వెయ్యాలి. అప్పుడు మనం మొక్క వేయాలి. కోరుకుంటుందప్పుడు. ఆ! ఆ పరిస్థితి రాకుండానే మనం అందించాలి. ఒకవేళ మీకు లేత పసుపు వర్ణంలోకి మారిందంటే నత్రజని లోపించిందని అర్థం. అప్పుడు సరి చేసుకోండి. ఓకే. సో, ఇది నత్రజని యొక్క పాత్ర హ్మ్. మొక్క జీవన విధానంలో. హ్మ్. సో, దీన్ని విపరీతంగా వాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది పునరుత్పత్తి శక్తిని కోల్పోతుంది. హ్మ్. దిగుబడి పడిపోతుంది. ఓకే. ఇది గమనించండి రైతులు. రైట్. రైట్. మొక్క జీవన చక్రంలో నత్రజని పాత్ర చాలా ఉంటుంది. ఖచ్చితంగా అవసరం. ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఖచ్చితంగా ఎక్కువ వాడకూడదు. ఎక్కువ వాడకూడదు. రైట్. ఎక్కువ వాడితే దిగుబడి తగ్గించిన వాళ్ళు మనమే అవుతాం. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.